ఏ బలహీనత మీదైనా, ఒక కాముకత్వము, జారత్వము, అపవిత్రత, కామాతురత మాత్రమే కాదు, నువ్వు ఏ వ్యసనమైనా, నువ్వు త్రాగుడు కావచ్చు, లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు, నీకు ఇతరత్ర ఏ వ్యసనమైన, ఏ బలహీనత అయినా, నేను చెప్తున్నా, నీ కాడికి బలహీనలు ఈరోజు వాటిని ఇస్సలు అవతల కొట్టి అదిగో మొనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో. నీ కాడికి బలహీనలు, నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది అయితే, అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ్ముడా, నువ్వెందుకు గెలవవు తమ్ముడా? నువ్వు గెలుస్తావు తమ్ముడా, నువ్వు గెలుస్తావు, నువ్వు జయం వచ్చింది. నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా? నువ్వు గెలుస్తావురా తల్లి. నేను 100 సార్లు చెప్తాను, నువ్వు గెలుస్తావు, జయం నీదే. ఎందుకంటే నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు, నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు. ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని, నీలాగుండాలి. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతే నాకు ఆస్తి, పరిశుద్ధతే నా స్వాస్థ్యం, పరిశుద్ధతను ఆశిస్తున్నా. ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు? నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు. ఆమె